శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాయినాథ పరబ్రహ్మణే నమః. విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సదాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ముఖ్యంగా మనము ప్రస్తుత కాలంలో వివాహ జీవితానికి సంబంధించి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఒక్కొక్క రాశి వారు కొన్ని సందర్భాలలో అనుకోని కళ్యాణ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. కొందరి జీవితాలలో కళ్యాణం కాలేదని ఒక సమస్య అయితే, కొందరి జీవితాలలో కళ్యాణం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలా మందిని గమనించాం. అటువంటి సందర్భంలో అసలు ఈ వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు ఏ ఏ గ్రహాల కారణంగా ఎదుర్కోవడం జరుగుతుంది, మనము కళ్యాణానికి సంబంధించి, పిల్లలకు సంబంధించి, భవిష్యత్తులో వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి ఏదైనా పరిహారం ముందుగా చేసుకునే అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చా, తెలుసుకునే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్క రాసుల వారికి వివాహం అంటేనే మానవ జీవితంలో తల్లిదండ్రుల దగ్గర వారి యొక్క పిల్లలు 25 సంవత్సరాలు ఎంతో గారాబంగా ఒక సెక్యూరిటీగా పిల్లలను పెంచడం జరుగుతుంది. తరువాత ఆడపిల్లలను ఒక జీవిత భాగస్వామికి అప్పగించేటప్పుడు అనేక రకాలుగా వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి పరిశీలించి జాతక పరిశీలన చేసి వివాహం చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కొన్ని వివాహం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలా మందిని గమనిస్తూ ఉంటాం. అటువంటి సందర్భంలో వివాహానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అంటే కళ్యాణానికి ముందు ఏ ఏ గ్రహాలకు ఏ ఏ రాసుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు ఆచరిస్తే వివాహ జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా మానవ జీవితంలో విద్య, ఉద్యోగం, తరువాత కళ్యాణం. ప్రతి తల్లిదండ్రులు మంచి విద్యను అందిస్తారు. ఒక మంచి ఉద్యోగాన్ని కల్పించడానికి విద్య ద్వారా మనకు అన్ని రకాల సదుపాయాలు, అవకాశాలు కల్పిస్తారు. విద్యా ఉద్యోగంతో పాటు వివాహం అయిన తర్వాత వారికంటూ ఒక కుటుంబం, జీవితం ఏర్పడుతుంది. కాబట్టి ఆ వివాహ జీవితానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కళ్యాణానికి సంబంధించిన విషయాలలో మనం ఏ ఏ పరిశీలనలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా ప్రతి ఒక్క కళ్యాణానికి సంబంధించి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వధూవర పొంతనలు పరిశీలించేటప్పుడు వధూవర గణనమేళ చక్రం అని ఒకదాన్ని పరిశీలించి దాంట్లో అష్టకూట వర్గం అంటారు. 8 రకాల పాయింట్లలో అంటే నాడీ కూటము, భగుట కూటము, రాశి కూటము, నక్షత్ర కూటము, వశ్య కూటము, ఇట్లా 8 రకాలను పరిశీలించి 36 పాయింట్లకు 18 పాయింట్లు వస్తే కళ్యాణానికి అనుకూలమని, 18 పాయింట్ల కంటే తక్కువ వస్తే కళ్యాణానికి అనుకూలం కాదని, కళ్యాణము 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే చాలా ఉత్తమోత్తమైనదిగా భావిస్తూ ఉంటారు. కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వీరికి వివాహం చేయవచ్చు అని తెలుసుకోవడానికి ఒక సాధారణ పట్టిక మాత్రమే. ప్రత్యేకంగా సప్తమ స్థానాన్ని, కలత్ర స్థానాధిపతి ఉన్న స్థానాన్ని బట్టి మాత్రమే వివాహ జీవితంలో వారు ఎటువంటి స్థితిగతులు పొందగలరో వివరంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది జ్యోతిష్ శాస్త్రం పరిజ్ఞానం ఉన్న మాలాంటి వారు మాత్రమే దీని గురించి పరిశీలనలో వివరంగా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రంలో మనకు ఏదైనా ఒక పంచాంగం కొన్నప్పుడు అందులో వధూవర గణనమేళ చక్రం అని వధువు యొక్క పట్టిక నిలువుగాను, వరుడి యొక్క పట్టిక అడ్డంగాను నిర్మాణం చేసి అందులో కొన్ని సంఖ్యల ఆధారంగా ఈ యొక్క లైన్కి ఆపోజిట్ లైన్లో వరుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఒక సంఖ్యను కేటాయించి వీరికి ఇన్ని పాయింట్లు వచ్చాయని చెప్పడం జరుగుతుంది. కేవలం పాయింట్లతోనే వివాహ జీవితాన్ని నిర్ణయించకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని వివాహానికి సంబంధించి వారి ఇరువురి జాతకాలలో సమస్యలు లేని జీవితాన్ని అందించాలి అంటే ఏదైనా జాతకంలో దోషాలు ఉన్నప్పుడు దోషాలను ప్రత్యేకంగా వాటి యొక్క పరిహారాలను ముందుగా తెలియజేసి ఆ తర్వాత వివాహం చేయడం వల్ల సమస్యలు ఉండవు అనేది తెలుసుకోవాలి. ప్రత్యేకంగా మనం ఇన్ని రకాలుగా చెప్తున్నాం, పాయింట్లను బట్టి పరిశీలన చేస్తాం. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో జాతక చక్రాన్ని బట్టి పరిశీలన చేస్తాం. కానీ మరొక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆడపిల్ల మెచ్యూర్ అవుతుందో, పుష్పవతి అయిన తర్వాత ఆ రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు. ఇది జ్యోతిష్ శాస్త్రంలో సప్తమ స్థానాధిపతి బట్టి మనం చెప్పడానికి లేదు. అదే వధూవర గణనమేళ చక్రాన్ని బట్టి చెప్పడానికి లేదు. మనం ఎన్ని రకాలుగా చూసినప్పటికీ కూడా ఈ యొక్క విధానంలో కూడా
అమ్మాయి యొక్క మెచ్యూర్ అయిన రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు. అలా ఉన్నప్పుడు మాత్రమే వివాహం చేయాలి. అదే విధంగా జన్మలగ్నానికి ఆ అబ్బాయి గాని అమ్మాయి గాని పుట్టిన జన్మలగ్నానికి అష్టమ లగ్నం అనేది వివాహానికి పనికిరాదు అన్న అంశాన్ని తెలుసుకొని వివాహం చేయాలి. ఊరికినే ఏదో పాయింట్లను చూసేసి వీళ్ళిద్దరికి కళ్యాణం సెట్ అయింది, అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రం సెట్ అయింది అనేది సరైన పద్ధతి కాదు. ఒక 100 ఏళ్ల జీవితాన్ని పిల్లలకు అందిస్తున్నాము అంటే దానికి విశేషమైన పరిశీలనలో మాత్రమే ఖచ్చితంగా వారికి అటువంటి వైవాహిక జీవితాన్ని అందించగలుగుతున్నాం. పూర్వకాలంలో కుటుంబంలో జాతకాల రీత్యా ఒక పెద్దవాళ్ళు అటు 7 తరాలు ఇటు 7 తరాలు వాళ్ళ యొక్క వంశాంకురాన్ని పరిశీలన చేసి ఆ ఇంటి పిల్లను కళ్ళు మూసుకొని వివాహం చేసుకొని సుఖ సంతోషాలతో జీవించిన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుత కాలంలో 36 పాయింట్లకి 33 పాయింట్లు వచ్చి 3వ రోజు విడిపోయిన వాళ్ళు ఉన్నారు. మా అమ్మాయికి జాతక చక్రం చూసామండి, 36 పాయింట్లకి 33 పాయింట్లు వచ్చాయి, చాలా అద్భుతమైన సంబంధం అని చెప్పి అంటారు. కానీ కరెక్ట్ గా ఒక నెల గడిచేసరికి ఏమిటోనండి మంచి సంబంధం అని చెప్పి చేశాము, అబ్బాయి మంచివాడు కాదు, అబ్బాయి వాళ్ళ కుటుంబం మంచిది కాదు, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మంచిది కాదు అని వెంటనే ఇలా మాట్లాడుతూ ఉంటారు. కొందరు తల్లిదండ్రులు అయితే ఎన్ని సంబంధాలు చూసినా పిల్లలకు కుదరట్లేదని సిద్ధాంతం తెలిసిన వారి దగ్గరికి వచ్చి, గురువుగారు ఎలాగైనా మా అమ్మాయికి చాలా అంటే 1.5 సంవత్సరం తర్వాత ఈ సంబంధం వచ్చింది, ఎలాగైనా మీరు ఓకే చేయండి, మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము అని చెప్పి అంటారు. ఇక్కడ వీళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళకేదో అవమానం జరుగుతుందనో, పెళ్లికి పోయినా మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదని ఎదుటి వాళ్ళు ఎవరు అడుగుతున్నారని కనుక ఆడపిల్లకు పెళ్లి చేస్తే ఆ పాప సమస్యలతో ఇబ్బందికరమైన జీవితాన్నే పొందుతుంది. ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి కాదు సంబంధం చేయాల్సింది. ఆ అమ్మాయికి ఒక 100 ఏళ్ల జీవితాన్ని ఇస్తున్నామనంటే 1-10 సార్లు ఆలోచించి చేయాలి. ఇక్కడ తొందరపాటు నిర్ణయాల వల్ల కొందరు జీవితాల్లో సమస్యలు ఎదుర్కొంటుంటే మరికొందరు జీవితాలలో వివాహానికి సంబంధించి ఈ యొక్క వధూవరుడు గండమేళ చక్రాన్ని చూసి మా అమ్మాయికి ఈ సంబంధం ఓకే అవుతుందండి, చాలా బాగుంది, అబ్బాయి వాళ్ళ కుటుంబం చాలా బాగుంది అని చెప్పి చేసేసి తర్వాత ఇబ్బంది పడుతున్న వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం. ఇక ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియో ద్వారా కొన్ని విషయాలు ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలనే సంకల్పంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి, మరిన్ని వివరాలు తెలుసుకోండి. మీకు ఏదన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, వాటి మీద కూడా మరిన్ని వీడియోలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని వివాహ జీవితం ద్వారా అందించాలనే మా యొక్క ఈ ప్రయత్నంలో చూసిన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తెలుసుకొని మరికొందరికి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక ఒక్కొక్క రాశుల వారిగా మనం వివరంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి జాతకంలో కనుక పరిశీలిస్తే కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. చంద్రుడు నీతి నిజాయితీకి ఆదర్శమైన వ్యక్తిగా మనం గ్రహాల్లో తీసుకోవాలి. ప్రత్యేకంగా చంద్రుడు మనఃకారకుడు, భావోద్వేగాలకి కారణమవుతాడు. సో మనం చేసే ఆలోచన ఏ సందర్భంలో కూడా మానసిక ఆందోళనతో ఉన్నప్పుడు చంచలమైన మనస్తత్వంతో ఆలోచన ప్రక్కదోవ పట్టే అవకాశం కూడా చంద్రుడు జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని గమనించి మనం వివాహానికి సంబంధించిన ముహూర్త నిర్ణయంలో ఈ యొక్క కర్కాటక రాశి వారు గమనించవలసిన విషయం. ప్రత్యేకంగా చంద్రుడు రాహుతో గాని కేతువుతో గాని కలిసినప్పుడు మనసులో గందరగోళమైన ఆలోచనలు, భావోద్వేగ ఆవేశాలకు లోనయ్యి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా వివాహ జీవితానికి సంబంధించి చంద్రుడు పాపగ్రహాలైన శని భగవంతుడు మరియు కుజుడు రాహుగ్రహాలతో కలిసినప్పుడు వాటి యొక్క దశలు అంతర్దశల్లో దాంపత్య జీవితంలో కొన్ని అపార్థాలు కొనసాగడానికి అవకాశం ఏర్పడించబడతాయి. ఈ పరిస్థితుల్లో అపార్థాలు చేయని తప్పుకు మాట పడినప్పుడు ఎవరైనా సరే చేయకుండా నేనెందుకు మాట పడాలి అని తప్పు చేయడానికి కూడా వెనకాడని పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే అనుమానం అనేది పెనుభూతం. ఒకసారి అనుమానిస్తే అది పొరపాటు అనుకోవచ్చు. పదే అనుమానించడం వల్ల వారి జీవితంలో వ్యతిరేక ఆలోచనలతో ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి వెనకాడని పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అయినప్పుడు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. కొన్ని అవమానాలకు సంబంధించిన పరిస్థితులు ఏర్పడినప్పుడు సంయమనంతో ఆలోచించి ఇష్టదైవ దర్శనం చేస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే తప్పక శుభ ఫలితాలు కలుగుతాయనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇందులో భాగంగా శుక్రుడు 5, 7, 12 స్థానాల్లో గనక ఉన్నట్లయితే ప్రేమ, మోహము, రహస్య ఆకర్షణలు పెరుగుతాయి. ఈ యొక్క కర్కాటక రాశికి పంచమం అంటే వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశిలో గనక శుక్రుడు గనక సంచరిస్తున్నట్లయితే ఇతరులపై కోరిక కలుగుతుంది. అదేవిధంగా సప్తమ స్థానం మకర రాశిలో గనక
శుక్రుడు ఉన్నప్పుడు ప్రేమ వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా 12వ స్థానంలో ఉన్నప్పుడు ఇతరులను నమ్మి మోసపోవడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అంటే వారి యొక్క ప్రేమ విషయంలో అన్యోన్యతగా ఉన్నప్పటికీ వివాహ జీవితంలో వివాహం దాకా వెళ్ళవు అన్న అంశాన్ని తెలుసుకోవాలి. ఇష్టపడే సందర్భంలోనే ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేయవలసిందిగా సూచనగా తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా కుజగ్రహ ప్రభావం గనక ఈ యొక్క కర్కాటక రాశి వారికి యువకర గ్రహంగా చెప్పవచ్చు. ప్రత్యేకంగా కుజదోషం ఉన్నప్పుడు కోపము, అసహనము మరియు దాంపత్య జీవితంలో కలహాలు పెరుగుతూ ఉంటాయి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి సప్తమంలో మకర రాశి అవుతుంది. ఈ యొక్క మకర రాశి వారికి కుజుడు దోషకారకుడు కాదు, అయినప్పటికీ దోషం వర్తించదు అంటారు. అంటే 27 సంవత్సరాల వరకు దాంపత్య జీవితంలో వాళ్ళు అనుకున్నంత గొప్ప ఆనందకరమైన జీవితాన్ని పొందలేరు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రత్యేకంగా దాంపత్య జీవితంలో ఒకరంటే ఒకరికి కోపతాపాలతో మాట్లాడుకోవడం వల్ల ఆకర్షణ అనేది తగ్గిపోతుంది. తద్వారా ఎదుటి వారితో దగ్గరయ్యే సందర్భాలు, అవకాశాలకు తావిచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి వీలైనంత వరకు ఆర్గ్యుమెంట్స్ చేయడం అనేది చేయకూడదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ యొక్క దశ ప్రభావము శుక్రదశలో రాహు అంతర్దశ గాని, రాహు మహర్దశలో చంద్ర అంతర్దశ గాని వచ్చినప్పుడు కొత్త కొత్త ఆకర్షణలకు లోనవ్వడము, నూతన ఆలోచనలతో ఇతరులకు దగ్గరవడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయి.